రే నిఖిల్, ఏ బద్రి నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను రా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. ఓకే ఓకే సరే సరే పద, నేను బయట వెయిట్ చేస్తాను. సరేరా. రే నిఖిల్, చాలా రోజులైంది నిన్ను కలుసుకొని. అవునరా, నందు జాని వాళ్ళు ఎక్కడరా? వాళ్ళకి మెసేజ్ పెట్టాను రా, ఈ పాటికి వస్తుంటారు. అవునరా, చక్రి, భాష, రాజు ఏం చేస్తున్నారు రా? వాళ్ళు కూడా సిటీలో ఉంటారా? మనం ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చి వాలిపోతారు. అదిగోరా వాళ్ళు వచ్చేసారు. ఏ హాయ్ నందు. హాయ్ రామమ్మ, ఎలా ఉన్నారా మన గ్యాంగ్? అందరూ ఫుల్ హ్యాపీ. ముగ్గురు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నా. మేము కూడా ట్రయల్స్ లో ఉన్నాంరా. రేయ్, మనం ఈ రోజు రాత్రికి ఫుల్ పార్టీ. వాళ్ళ ముగ్గురికి ఫోన్ చేసి రమ్మను. సరేరా, కొత్త ఫ్లాట్ తీసుకున్నాం, అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే నేను వెళ్ళి అందరితో కలిసి వస్తా. ఓకే బై. ఓకే బై రా. బై రా. బై రా. బాయ్. రే ఈరోజు రాత్రికి అయ్యే ఖర్చు మొత్తం రాజు, భాష, చక్రిగాళ్ళ మీదే పడాలి. ఎందుకంటే జాబ్ వచ్చినా ఇంతవరకు మనకి పార్టీ ఇవ్వలేదు. సరే ముందు మనం ఫ్లాట్కి వెళ్దాం. సరే పదరా. కొంచెం తినమ్మా, నా బంగారు తల్లి కాదు. రాత్రులు తినకుండా పడుకోకూడదమ్మా, కొంచెం తిను. వద్దమ్మా, వద్దని చెప్పాను కదా. నాకు చాక్లెట్ కావాలి. కాసేపట్లో 3 చాక్లెట్లు వస్తాయి. అమ్మా ఇంకా కజిన్స్ రాలేదా? వస్తారమ్మా, నీకు చాక్లెట్లు తెస్తారు. కొంచెం తిని తల్లి. ఇంకొక ముద్ద తినాలి నా బంగారు తల్లి. కజిన్స్ వచ్చారు. దీనికి చాక్లెట్లు పిచ్చి ఎక్కువైంది. అదేంటి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా చాక్లెట్లు ఎక్కడ? ఓ లోపలున్నాయా? ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడికి ఇలా ఎవర్రా? అది ఈ ఇంటి వానర కూతురురా. ఎవరి కూతురైతే మనకేంట్రా, ఇప్పుడు మన పార్టీ కోసం వచ్చింది. ఏంటిది ఇలా ఉంది? జ్యూసా? కొత్త ఫ్లేవర్ వచ్చిందమ్మా, తాగుతావా? నీకు కూడా కావాలా? తీయగా ఉంటుందా? చాలా తీయగుంటది. అయితే నీకు పోస్తాను, తాగుతావా? హా, పోయ్ పోయ్ పోయ్. రే అలాగే మొద్దీసి ఇచ్చారా. తాగు. మనం ఎలాగో చందుగాడి కోసం ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాం కదా. అదేదో ఇప్పుడే మొదలు పెడితే ఎలా ఉంటుందంటావు? అవునరా, చందుగాడికి ఇలా కలిసి వస్తుందని అనుకోనే లేదురా. సరే మీ ఇష్టం, చీటీలు వేయి. జూహి, మా ముగ్గురిని ఎంటర్టైన్ చేయబోయేది నువ్వే కాబట్టి వరుసగా నువ్వే చీటీలు తీ. నీ అదృష్టం కూడా ఉండాలి కదా. అలాగే. ఇప్పుడు మీ ముగ్గురు చీటీలు ఓపెన్ చేయండి. ఎంజాయ్ చేద్దాం. రే జానిగా, నువ్వేరా ఫస్ట్. ఇందాకటి నుండి ఏమేమో కలలు కంటున్నావుగా. జస్ట్ గో అండ్ ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? రే జానీ, మందెక్కువ తాకురా. మందెప్పుడు లిమిట్గా తాగాలి. ఎంత తక్కువ తాగితే అంత మంచిది. రే మంది ఎక్కువైందనుకో ఏ పని కానిచ్చకుండా హాయిగా నిద్రపోతావు. ఖర్చు పెట్టినంత వేస్ట్ అయిపోతుంది. సర్లేరా, చూస్తూ ఉనండి. ఈ రాత్రంతా బిడ్డ పని నుంచి బయటికి వచ్చేదే లేదు. అంతేకాదు,
అవసరమైతే ఈ రాత్రి రేపు పగలు కూడా బెడ్రూమ్ నుంచి బయటికి రాకుండా ఎంజాయ్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత సెక్సీగా ఉన్నావు, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? పిచ్చెక్కిపోతుంది నేను చూస్తుంటే. ఇంకానా ఎంతసేపు ఇలా? ఎందుకంత తొందర? ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రం వరకు నీదేగా. నీ ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకోవచ్చు. ముందు ఈ పెగ్గు తాగు డార్లింగ్. ఇప్పుడు చెప్పు, ఏంటి రెడీయా? ఐఎమ్ రెడీ. Come on. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా నన్నే ముద్దు పెట్టుకోవచ్చుగా. అందం తనకు తాను ఆనందంగా అందుతానంటే ఒప్పుకోపోవటానికి నేనేమన్నా ప్రవరాక్యున్నా? రా, అక్కడేం చేస్తున్నావు? వచ్చి రిలాక్స్ అవ్వు. కూర్చో. ఏంటి భయమేసిందా? భయమా? గుండె ఆగిపోయింది. కొంచెం ఉంటే చచ్చేదాన్ని. ఎస్, ఎగ్జాక్ట్గా ఇదే. రేపు కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి ఫీలింగ్ వస్తుందా రాదా అని నీ పైన టెస్ట్ చేశాను. కథ బాగుందా? పిచ్చి పట్టిందిరా నీకు? నువ్వు నీ పిచ్చి కదా. ఛీ, ఒకసారి పైకి లేరా. మళ్ళీ కొట్టావంటే? కొంచెం ఎఫెక్ట్ గా ఉంటుందని. అయినా ఇక్కడుంటే ఏదో అవుతుంది నీకు. పద ఇంటికెళ్దాం. ఏం కాదే. ఏం కాకపోవడం ఏంటి? నీకేదో అయ్యింది. నువ్వే అన్నీ చేస్తున్నావు. పద ఇంటికెళ్దాం. కీర్తి ఏం కాదు, వదిలే. ఏంటి రమ్మంటే రావు? చెప్పిన మాట విను ఒకసారి. ఏం కాదంటున్నా కదా. రమ్మన్నానా? నువ్వురా. ఏం కాదు, రా. జ్యూస్ భలే ఉంది. రే, ఇంత మంచి మందు పట్టి ఎంత ఇచ్చినా దొరకదురా. నాకు కూడా పోయిరా. అర్జెంట్గా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలరా, లేదంటే రేపు మార్నింగ్ మనం బొక్కలేస్తారు. అవునరా, పదండ్రా. ఏమైంది ఇంకా రాలేదు? చూసొద్దాం ఉండు. అమ్మ మానస, మానస, ఏమైంది?
ఎక్కడ అమ్మా కనపడట్లేదు. అమ్మా 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 ఏమైంది అమ్మా అమ్మా నాకు చిన్న కడుపులో నొప్పిగా ఉందమ్మా. అమ్మా 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 లేమ్మా. ఎందుకు పడిపోయావమ్మా? లేమ్మా. అమ్మా అంటే నువ్వు అవునరా, ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేసే మీలాంటి కుక్కల్ని వదిలిపెట్టకూడదు. చావరా చావు. ఆ మిగతా నలుగురిని ఎక్కడున్నా వెతికి పెట్టి మరీ చంపుతాను.